అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్, కామెంట్స్ మరియు సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది. గమనించగలరు. నీవు లైఫ్లో విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసంతో పాటు విమర్శలను ఎదుర్కొనే శక్తి కూడా ఉండాలి. మనీ తీసుకునేటప్పుడు ఉండే మాట, మర్యాద, మంచితనం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండవు. బాధ్యతలు తెలిసిన మనిషి ఏనాడు ముందుగా నిద్రపోడు, ఆలస్యంగా నిద్రలేవడు. ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో కానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది. ఈ సొసైటీలో మనల్ని మించినోడు ఎవరు అనే ముందు మనల్ని ముంచోటోడెవడో తెలుసుకోగలగాలి. మాటలైనా మనిషైనా పూర్తిగా అర్థం అవ్వాలి అంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. కానీ నిర్లక్ష్యం, చులకన భావం ఉండకూడదు. ఆలుమగల మధ్య ప్రేమ తగ్గినప్పుడు తప్పులు ఎక్కువగా కనపడతాయి. అన్నదానం అనేది ఆకలిని తీర్చగలిగితే అక్షరదానం అనేది అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అబద్ధాన్ని నమ్మడం అనేది తేలిక, నిజాన్ని తెలుసుకోవడం అనేది కష్టం. అందుకే చాలామంది తేలికైన అబద్ధాన్నే సులువుగా నమ్మేస్తారు. ఒకప్పుడు మనిషి బయటికి వెళితే మంచితనమే ధైర్యం, ఇప్పుడు డబ్బే ధైర్యం. డబ్బు ఉంటే పక్కన మనుషులు కూడా అవసరం లేదు. మనిషి చాలా ఎదిగిపోయాడు. ఎంతంటే మానవత్వానికి కూడా అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. నీవు వెళ్లే దారిలో ఆటంకం వస్తే ఆపాల్సింది ప్రయాణాన్ని కాదు, నడిచే పద్ధతిని. నీవు చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానాన్ని. ఫలితం అనేది చివరిలో ఉంటుంది. ప్రయత్నం అనేది మొదటి నుండి చివరి దాకా ఉండాలి. దానికి నమ్మకం తోడుగా ఉండాలి. మగాడు లేకపోయినా ఆడది బ్రతకగలదు. కారణం, స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఆడది లేకుండా మగాడు బ్రతకలేడు. కారణం, మగాడి ఆత్మవిశ్వాసమే ఆడది కాబట్టి. ఒక స్త్రీ తన బాధలను నీతో చెప్పుకుందంటే దాని అర్థం నిన్ను నమ్ముతుందని. కాబట్టి ఆమెకు ధైర్యాన్ని ఇవ్వు. నీవు ఇష్టపడే వాళ్లతో కంటే నిన్ను ఇష్టపడిన వాళ్లతోనే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. కొన్ని బాధలను ఆస్వాదించు, అప్పుడే నీ గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించు, అప్పుడే నీ సహనం విలువ తెలుస్తుంది. ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ జాగ్రత్త పడనివాడు గట్టి దెబ్బ తింటాడు. అప్పుడు ఎంత జాగ్రత్త పడినా కోలుకోవడం కుదరదు. ఒక ఆడది మగాడితో ఆనందంగా జీవించాలంటే అతనిని ప్రేమించడం కంటే అతనిని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఒక ఆడదానితో మగాడు ఆనందంగా జీవించాలంటే ఆమెను అర్థం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడం ముఖ్యం. ఒక మనిషి తన మనసుకు తగిలిన గాయం వల్ల క్రూరంగా లేదా నిశ్శబ్దంగా మారుతాడు. మనం కోపాన్ని పొదుపుగా వాడితే మన జీవితమంతా సక్రమంగా ఉంటుంది. అతిగా వాడితే అంతా గందరగోళం అవుతుంది. మనం చెమ్మ చీకటిలో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే మనిషి మనతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది. ఎంతటి కష్టం వచ్చినా నీకు నేనున్నాను అని భరోసా ఇచ్చే భర్త తన పక్కన ఉంటే ఆడదానికి ఇంకేమీ అక్కరలేదు. జీవితాంతం సంతోషంగా గడిపేస్తుంది. అతిగా ఆలోచిస్తే అది నీ సృజనాత్మకతను చంపుతుంది. నీ మానసిక పనితీరును తగ్గిస్తుంది, ఒత్తిడికి దారి తీస్తుంది మరియు నీ విశ్వాసాన్ని కూడా నాశనం చేస్తుంది. సముద్రం పక్కనే ఇల్లు ఉన్నప్పటికీ ఇంట్లో మంచినీళ్లు అయిపోతే బిందె పట్టుకొని సముద్రం వద్దకు వెళ్ళం. అలాగే చుట్టూ ఎన్ని బంధాలున్నప్పటికీ అర్థం చేసుకునే వాళ్ల దగ్గరకు మాత్రమే మన సంతోషాన్ని, బాధని పంచుకోగలం. మనం ఆలస్యంగా పరిగెడుతూ జీవితంలో అన్నీ త్వరగా జరగాలని ఆశపడకూడదు. లైఫ్లో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయాలు మన దరి చేరుతాయి. మనం కోపంతో చేసే పని ఏదైనా సరే అది వైఫల్యానికి దారితీస్తుంది. నీ కష్టంలో సహాయం చేసేవాడు సామాన్యుడైనా దేవుడు కంటే గొప్పవాడే. బ్రతకడం కోసం రాజీ పడడం కంటే
మీకు నచ్చినట్టు బ్రతకడం కోసం యుద్ధం చేయడం మంచిది. నీకు కోపం వస్తే మనసుతో పోరాడు, మనిషితో కాదు. నీకు సమస్య వస్తే కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. ఎవరి వయస్సుకు తగ్గట్టుగా వారి ఆలోచనలు, ప్రవర్తన ఉంటేనే ఆ మనిషికి గౌరవం ఉంటుంది. మనిషి జీవితం అనేది మేడిపండు లాంటిది. చూడడానికి అందంగానే కనిపిస్తుంది. మేడిపండులో పురుగులు ఉన్నట్లు జీవితంలో కూడా సమస్యలు ఉంటాయి. కానీ ఒకరి జీవితం మరొకరికి అందంగా కనిపిస్తుంది. అందులో దాగి ఉన్న కష్టాలు, కన్నీళ్లు చూసేవాళ్లకు కనిపించవు. మనం చేసే పని గురించి మన అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేటట్టు చేయాలంటే దానికి మన లైఫ్ టైం సరిపోదు. 10 మందికి మంచి చేసేవాడివి నీవైతే నీ వెనుక ఎప్పుడు 100 మంది ఉంటారు. ఆకలి తీరిన తర్వాత గర్వం, ఆస్తులు పెరిగిన తర్వాత అహంకారం వస్తే అది ఆ మనిషి పతనానికి కారణమవుతుంది. మీరు ఎంతమందిలో ఉన్నప్పటికీ మీకంటూ ఓ గుర్తింపు ఉండేందుకు ప్రయత్నించండి. సంతోషం అనేది సంతృప్తి చెందే మనసును బట్టి ఉంటుంది, కానీ నీకున్న సంపదను బట్టి కాదు. అసూయ కర్రకు పట్టిన నిప్పు వంటిది. అది ఎవరిలో ఉంటే వారినే కాల్చేస్తుంది. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా సరే మీ కన్నీళ్లను బయటకు రానివ్వకండి. ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి మీకు తోడవ్వరు, మీకు సహాయం చేయరు. నీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణాన్ని తగ్గించుకో. నీకు కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసుకునే గుణాన్ని అలవర్చుకో. మీరు భయపడుకుంటూ ఏదీ ప్రారంభించవద్దు. ప్రారంభించిన తర్వాత భయపడవద్దు. మీరు ఎవరో తెలియకుండా మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే బాధపడాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, కుక్కలు కూడా తెలియని వాళ్లను చూసి మురుగుతాయి. అంత మాత్రాన మనం చెడ్డవాళ్లమైపోము. నీ ప్రశ్నను బట్టి సమాధానం, నీ ప్రవర్తనను బట్టి ప్రతిఫలం ఉంటుంది. సంసారంలో సర్దుకుపోయే మనసు ఆలుమగలు ఇద్దరికీ ఉండాలి. ఒక్కరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతే ఇంకొకరు ఎప్పుడూ సమస్యగానే మిగిలిపోతారు. టైంకి నీవు ఇచ్చే విలువ నీ విలువను పెంచుతుంది. మనీకి నీవు ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి నీవు ఇచ్చే విలువ వారి మనసులో నీకొక సుస్థిర స్థానాన్నిస్తుంది. నీ దగ్గర డబ్బు లేకుంటే నీ సొంతవాడు కూడా పరాయివాడవుతాడు. నీ దగ్గర డబ్బు ఉంటే పరాయివాడు కూడా నీవాడవుతాడు. నీవు కష్టపడకుండా ఏదీ రాదు. నీవు కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలువదు. నీ స్వార్థం కోసం చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేస్తుంది. కడవరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. కామకోరికలు గలవాడికి రూపవతి అయిన భార్య దొరికినా పక్కచూపులు చూస్తాడు. సమయాన్ని వృధాగా గడుపుకుంటూ పోతే గతం అవుతుంది. గెలుచుకుంటూ పోతే చరిత్ర అవుతుంది. ఓర్పు సహనం కలిగిన ఆడదాన్ని పెళ్లి చేసుకున్న మగాడు ఎప్పుడూ విజయాన్ని సొంతం చేసుకుంటూ ఉంటాడు. చెంపదెబ్బ కొట్టేవాళ్ళని క్షమించవచ్చు, కానీ మీ జీవితం మీద దెబ్బ కొట్టే వారిని ఎప్పటికీ క్షమించకండి. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తును అంచనా వేయకూడదు. ఎందుకంటే కాలానికి ఎంత శక్తి ఉంది అంటే అది మామూలు రాయిని కూడా రత్నంగా మార్చివేయగలదు. మీరు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని తప్పకుండా వచ్చి చేరుతుంది. అవకాశాలు అనేవి సూర్యోదయం లాంటివి. సమయానికి మేలుకోకపోతే అందకుండా పోతాయి. లేని దానిని ఆశించి ఉన్నవాటిని పాడు చేయకు. నీవు ఇప్పుడు కలిగి ఉన్నవి ఒకప్పుడు నీవు ఆశించిన వాటిలో ఒకటి అని గుర్తుంచుకో. ఒక సంపూర్ణమైన ఆడది ప్రేమిస్తే మగాడు ఉక్కిరి బిక్కిరి అవుతాడు. మనం ఇష్టపడే వాళ్ళు మనకు ఇలువ ఇవ్వకుంటే మనం ఎంతగా బాధపడతామో, మనల్ని ఇష్టపడే వాళ్లకు మనం ఇలువ ఇవ్వకుంటే వాళ్ళు కూడా అంతే బాధపడతారు. వస్తువులను వాడుకో, మనుషులను ప్రేమించు, కానీ రెండింటినీ తారుమారు చేయకు.
ఒక్కసారి దుస్తులు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోవడానికైనా సిద్ధపడతాడు. అలాగే ఒక్కసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సిద్ధపడతాడు. గుర్తుంచుకో, నీ మీద ప్రేమ ఉండి రావాలి అనుకుంటే ఎంత దూరమైనా వస్తారు. అదే ప్రేమ లేకపోతే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారు. జీవితంలో ఈ 2 విషయాల్లో తప్పక అప్రమత్తంగా ఉండు. 1, ఎవరిని అతిగా ప్రేమించకూడదు. 2, ఎవరిని అతిగా నమ్మకూడదు. బూతులు మాట్లాడినంత మాత్రాన చెడ్డవాళ్లు కాదు. మంత్రాలు చదివినంత మాత్రాన మంచివాళ్లు అవ్వరు. పరిస్థితులు అందరినీ మార్చివేస్తాయి. మనం ఎప్పుడైతే అధికంగా వినడం అలవాటు చేసుకుంటామో అప్పటి నుండే అధికంగా నేర్చుకుంటాము. మనసులో ఉన్న బాధలన్నీ కూడగట్టుకొని వెనకడుగు వేయకు. ప్రతి నిమిషం ఆశతో ముందుకు చూడు. ఆనందం అనేది నీవు పొందే అనుభూతిని బట్టి ఉంటుంది, నీ వెనుకున్న ఆస్తిపాస్తులను బట్టి కాదు. కుమారుడైనా కుమార్తె అయినా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి నలుగురిలో వారు తల దించుకునేలా కాకుండా గర్వంగా తల ఎత్తుకుని బ్రతికేలా ఉన్నతిని సాధించిన రోజే ఆ తల్లిదండ్రులకు నిజమైన ఆనందం. పిల్లల ఉన్నతే తల్లిదండ్రులకు నిజమైన సంతోషం. డబ్బు సంపాదించే భర్తతో భార్య సంతోషంగా ఉంటుందో లేదో తెలియదు, కానీ రోజుకు ఒక్కసారైనా తన క్షేమం గురించి అడిగి తెలుసుకునే భర్తతో ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది. ఎక్కువగా మరిగించినట్లయితే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెట్టినట్లయితే బంధాలు కూడా తెగిపోతాయి. ఫ్రెండ్షిప్ అంటే చట్టాపట్టాలేసుకుని తిరగడం కాదు. చికాకులు వచ్చినప్పుడు నేనున్నాను అని భరోసా ఇవ్వడం. లవ్ అంటే అందాన్ని ఆకర్షించడం కాదు, లోనున్న మనసు లోతుల్ని ఇష్టపడడం. వారసులంటే ఆస్తులని ప్రేమించే రక్త సంబంధీకులు కారు, విలువలని ఆశయాలని నిలబెట్టేవారు. నీ మాట వినేవాళ్లు కాదు, నీ మౌనాన్ని చదివేవాళ్లు దొరకటం నీ అదృష్టం. నీవు ఒక పనిని చేయగలను అని నమ్మితే సగం పని పూర్తయినట్లే. మీరు అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు అనుకోనివి చాలా ఎదురవుతుంటాయి. అంత మాత్రానికే జీవితం అయిపోయినట్టు కాదు. జీవితం ఇంకా చాలా ఉంది. 10 మంది కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కంటే ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవడం మేలు. నీవు గతాన్ని ఎప్పటికీ మార్చలేవు, కానీ భవిష్యత్తును మార్చుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంది. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడవద్దు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడవద్దు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు.